వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ పూర్తి చేసిండి గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ గురించి చూస్తూ ఉన్నట్లయితే మీకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాం. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చిన్న మెలిక అయితే ఉంది. ఆ మెలిక ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను. అలాగే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మనకి శాలరీ అనేది విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 35,000 నుంచి 40,000 లేదా 50,000 రూపాయల వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం జస్ట్ షార్ట్ లిస్ట్ అయ్యి ఒకే ఒక స్కిల్ టెస్ట్ కానీ రిటర్న్ ఎగ్జామ్ కానీ క్వాలిఫై అయితే ఈ జాబ్ని గెట్ చేయొచ్చు. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, దీని వివరాలు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఈ వీడియోలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాం. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఐఐటి మండే నుంచి రావడం అయితే జరిగింది. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండే నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్ లొకేషన్ మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్. ఈ నోటిఫికేషన్ అఫీషియల్లీ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయని చూస్తే ఈ నోటిఫికేషన్ని అఫీషియల్లీ మనకి మార్చ్ 20వ తారీఖున రిలీజ్ చేశారు. సేమ్ డేట్ నుంచే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ 9th ఏప్రిల్ ఉంటుంది. బట్ ఈ రోజు డేట్ చూసుకుంటే ఈ వీడియో పోస్ట్ చేసే డేట్ చూసుకుంటే మనకి 11th ఏప్రిల్. అంటే మీకు ఇక్కడ 2 days టైం పీరియడ్ కంప్లీట్ అయిందని మీరు అనుకుంటున్నారు. బట్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకి చేసినటువంటి అప్డేట్ ఏంటంటే మనకి 20th ఏప్రిల్ వరకు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో దీన్ని మీరు నోటీస్ అయితే చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ వివరాలను తెలుసుకున్న తర్వాత అప్లై అయితే చేయండి. ఈ నోటిఫికేషన్లో జస్ట్ ఒకే ఒక కేటగిరీ పోస్ట్ అయితే ఉంది. ఆ పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. సెలెక్ట్ అయితే లెవెల్ 3 ప్రకారం శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years, పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజేబిలిటీ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. దెన్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 17 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో ఉండడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడే మనకు ఒక చిన్న మెలిక అయితే ఉందన్నాను కదా, ఆ మెలిక ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. వన్స్ మనం క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ చూడండి. బ్యాచులర్ డిగ్రీ విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్ అండ్ ఆల్సో కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే దీని అర్థం మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసినా పర్వాలేదు, బట్ 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. బట్ దాంతోపాటు ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు, విత్ అట్లీస్ట్ 1 year ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మనకి ఈ క్వాలిఫికేషన్తో పాటు ఒక 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ అది చేశారు. ఎప్పుడు కూడా ఫ్రెషర్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ చెప్తారు, ఈసారి ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి మన ఈ జాబ్స్కి అప్లై చేస్తే సెలక్షన్ ప్రాసెస్లో జస్ట్ షార్ట్ లిస్ట్ చేసి మనకి స్కిల్ టెస్ట్ కానీ రిటర్న్ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే ఈ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. ఈ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు గవర్నమెంట్ సెక్టర్ నుంచే కాదు, ఏవైతే కొన్ని ప్రైవేట్ బాడీస్ ఉంటాయో రికగ్నైజ్డ్ ప్రైవేట్ బాడీస్ వాటిస్ నుంచి కానీ లేదా కార్పొరేట్ సెక్టార్స్ నుంచి కానీ మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే 1 year మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. రిలవెంట్ అంటే మనకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మార్కెటింగ్, తర్వాత ఆఫీస్ హ్యాండ్లింగ్, వీటికి సంబంధించి ఏదైతే వర్క్ ఉంటుందో అటువంటి వాటిలో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మనం అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ విత్ 55% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే విత్ కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండానే అప్లై అయితే చేసుకోవచ్చు. సార్, సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ స్టేజ్ 1 ఎగ్జామ్ కానీ అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎవరైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. వాళ్ళని రిటర్న్ ఎగ్జామ్ కానీ డైరెక్ట్లీ స్కిల్ టెస్ట్కి కానీ పిలిచి ఈ రెండింటిలో ఏదో ఒకటి కండక్ట్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్ మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇదే మనకి సెలక్షన్ ప్రాసెస్. అండ్ ఆల్సో వన్స్ మనకి రిటర్న్ ఎగ్జామ్ జరిగితే ఆ రిటర్న్ ఎగ్జామ్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే జరుగుతుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో మనకి సిలబస్ ఏముంటుంది రిటర్న్ ఎగ్జామ్ జరిగితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు, బట్ ఏముంటుంది అని అంటే సిహెచ్ఎస్ఎల్కి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఈ జాబ్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలనుకున్నాం. డేట్ చూసుకుంటే 20th ఏప్రిల్ వరకు డేట్ ఉందని చెప్పేసి అనుకున్నాం, కానీ అప్లికేషన్ ఫీజు వివరాలు తెలుసుకోలేదు. ఆ అప్లికేషన్ ఫీజు వివరాలు చూస్తే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే 500 రూపాయలు పే చేయాలి అప్లై చేసే టైంలో. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్-సర్వీస్మెన్ అయినట్లయితే 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు అప్లై చేసే టైంలోనే పే చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశాను. సో ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఓవరాల్ డీటెయిల్స్. అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది అనే డౌట్స్ ఉండొచ్చు. మనకి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా
ఐఐటి మండిలోనే ఉండడం అయితే జరుగుతుంది. ఫ్యూచర్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయండి, లేదు మీకు ఇంట్రెస్ట్ లేదని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరి దగ్గర అయితే ఇటువంటి పర్ఫెక్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళు అప్లై అయితే చేస్తే జాబ్ గెట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఈ విషయాన్ని అయితే ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు.